బంగ్లాదేశ్లో చిక్కుకున్న విజయనగరానికి సంబంధించినటువంటి మత్స్యకారులు 9 మంది కుటుంబాలకు కూడా ఈరోజు ఇటు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ ఈరోజు కలెక్టరేట్ వద్దకు వచ్చిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా చూసుకుంటే అసలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, ఈరోజు బంగ్లాదేశ్లో ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు, వచ్చిన తర్వాత ఏ విధంగా ఉపాధి కోల్పోయారు అనే అంశంపై మనతో పాటు మాట్లాడకైతే ఉన్నారు. చెప్పండి, ప్రధానంగా ఈరోజు మీకు ఏం కావాలి, ఎందుకు ఇక్కడ మీరు కలెక్టరేట్కి వచ్చారు, ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు ఏంటి? ఇక్కడికి రావాల్సింది ఏంటంటే మాకు జీవోపాయం లేదు. అక్కడ చూస్తే అక్కడ 4 నెలలు అక్కడ గడిచిపోయింది. ఆ బంగ్లాదేశంలో 4 నెలలు గడిచిపోయింది, కానీ ఎంతవరకు జీవోపాయం లేదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి కూడా 21 రోజు అవుతుంది ఇవాళకి. మా కోసం పట్టించుకున్న వాళ్ళే అసలు లేరన్నట్టు ఉన్నారు. అసలు మాకు జీవోపాయం కూడా ఎవరికి కలగట్లేదు. మేము వేటకి వెళ్ళాలన్నా సరే వేటకి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాం. మా ఆరోగ్యాలు కూడా పాడైపోయి ఇంకా 3 మనుషులు రాలేని పరిస్థితిలో ఉండిపోయి కూడా ఇంట్లోకాడ ఉండిపోయి ఇప్పుడు మేము 6 రావాల్సి వచ్చి ఆ ఆడవాళ్ళతో మేము వచ్చి రావాల్సి ఇక్కడ జరిగింది. ఈ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఆర్చి ఇచ్చేసి మా బాధ చెప్పుకుంటున్నా, కానీ మాకు బాధ తీర్చే మనిషి అనేది వాళ్ళకి కనిపించట్లేదు. ఈ కూటమి ప్రభుత్వం ఉంది కదా, మాకేదో సహాయం చేస్తుందని కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఇలాగా మీడియాకి చెప్పడం జరుగుతుంది. మా బాధలు అయితే చెప్పుకున్నా సరే చాలా చిన్నగా కనిపిస్తున్నాయి వాళ్ళకి. మాకైతే మా బాధలు మాకు ఎంతో పెద్దలా కనిపిస్తున్నాయి, కానీ మా బాధలు వాళ్ళు పట్టించుకోవట్లేదు. అలా పట్టించుకునే పరిస్థితిలో మేము కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. ఇప్పుడు 5 నెలలు మా జీవోపాయం కూడా చాలా కష్టంగా జరుగుతుంది. ఈ చూస్తే ఇంకా 2 నెలలు పోతే ఈ ఓట్లు నిషేధం అవుతుంది. మేము వేటకి వెళ్ళడానికి కూడా అప్పుడు అవ్వదు. ఆ జీవోపాయం ఈ 2 నెలలు ఈ 5 నెలలు కలిపి 7 నెలలు మేము ఏటిని బతుకుతామో ఏటి చేస్తామో అనేది మాకు అర్థం అవ్వట్లేదు. చూసి రోడ్లు ఎక్కి పరిస్థితికారం కూడా మాకు కనిపిస్తుంది. ఇప్పుడు 7 నెలలకి ఇప్పటి వరకు పట్టించకపోతే ప్రభుత్వం ఇప్పుడు మేము ప్రభుత్వం ఎందుకున్నట్టు అన్నట్టు మాకు అనిపిస్తుంది. ఇప్పుడు మాకు మీద అంత వేగ చర్యలు తీసుకొని మాకు తొందరగా ఆర్థిక సాయం చేసినట్టు ఉంటే కూటమి ప్రభుత్వం మీద మాకు గౌరవం పెరుగుతుంది. మీరు చెప్పండి, ఏ విధంగా చూడాలి ఏంటి? 9 మంది మత్స్యకారులకు ప్రభుత్వం ఏ విధంగా ఆదుకోవాలి, ప్రస్తుతం వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి? బోటులో ఏర్పడినటువంటి సాంకేతిక సమస్య కారణంగా వీళ్ళు బార్డర్ క్రాస్ చేసి బంగ్లాదేశ్ బార్డర్కి వెళ్ళారు. ఆ వెళ్ళే సందర్భంగా అక్కడ ఉన్నటువంటి కోస్ట్ గార్డ్స్ వీళ్ళని అరెస్ట్ చేసి దాదాపుగా 3 నెలల పాటు జైల్లో నిర్బంధించారు. ఈ నిర్బంధించినటువంటి సందర్భంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో వీళ్ళని తీసుకురావడం వరకు వాళ్ళిద్దరిని అభినందిస్తున్నాం ప్రభుత్వాలని. అదే సందర్భంలో వాళ్ళు అక్కడ 3 నెలలు జైల్లో ఉన్నారు, ఉపాధి కోల్పోయారు, ఇక్కడ కుటుంబం అంతా నిరాశ్రయులుగా మిగిలిపోయారు. ఇప్పుడు మరొక 3 నెలల పాటు వేట నిషేధం అమల్లోకి రాబోతుంది. ఈ నేపథ్యంలో వాళ్ళు తిరిగి వేటకెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మొత్తంగా ఒక సంవత్సర కాలంలో సగభాగం ముఖ్యమైనటువంటి భాగాన్ని వాళ్ళు కోల్పోయారు. కాబట్టి వాళ్ళకి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కావచ్చు, అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, వాళ్ళ మత్స్యకార సొసైటీల నుంచి లేదా దీని నుంచి వాళ్ళకి కనీసంలో 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది. ఇది న్యాయమైన సమస్య. గతంలో ఈ విధంగా జరిగినటువంటి సందర్భంలో శ్రీలంక ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్నటువంటి మత్స్యకారులను తీసుకొచ్చేటప్పుడు గతంలో ఈ విధమైనటువంటి ఆర్థిక సహాయం చేసే సంఘటనలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు వీళ్ళు కూడా ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆర్థికంగా సహకరించి ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఓకే, మీరు చెప్పండి, ఈరోజు మీరు కొన్నాళ్ళ పాటు బంగ్లాదేశ్ జైల్లో కొన్నాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ అక్కడి నుంచి వచ్చి సుమారుగా 20 రోజుల పైన అయింది. 20 రోజుల పాటు ఏం చేశారు, ఎలా ఉన్నారు, ప్రస్తుతం మీ ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి, అసలు మీకు ఏం కావాలి, ఈరోజు కలెక్టరేట్కి ఎందుకు వచ్చారు? ఆరోగ్య పరిస్థితి బాగోలేదు సార్. బంగ్లాదేశ్ నుండి వచ్చి 3 నెలలు, ఇప్పుడు 4 నెలల దగ్గర దాటేసింది. మేము ఇక్కడికి వచ్చి 21 రోజు అయిపోయింది. వచ్చింది కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు కానీ మేము ఎలా ఉన్నాము చూడడానికి కూడా ఎవరు రాలేదు సార్. కానీ మరి మా బాధలు చాలా బాగలేదు. మా అవులకు 3 మనుషులకి ఇంకా బాగలేదు. వాళ్ళు ఇంకా రాలందుకు కూడా అవకాశం లేదు. అంత సీరియస్గా ఉంది, వాళ్ళు ఉండిపోయారు. మేము వచ్చాం. ఇప్పుడు మేము తిన్నందుకు కూడా ఏమీ లేదు సార్. మేము చాలా మాకు కూడా ఆరోగ్యాలు బాగోలేదు. మళ్ళీ 2 నెలలు పోయి బోర్డులు కట్టేస్తారు. అప్పుడు ఈ 2 నెలలు ఆటకి వెళ్ళలేము, మళ్ళీ అంతకుముందు 3 నెలల వరకు ఆటకి వెళ్ళలేము. మా పరిస్థితి చాలా దీనిగా ఉంది సార్. ఇప్పుడు ప్రభుత్వం అనేది మాకు ఏదైనా కొంచెం సాయపడితే ఆ ప్రభుత్వాన్ని నమస్కారం పెట్టుకుంటాం సార్. మాకు మీరు చెప్పండి, మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి మగవాళ్ళంతా ఈరోజు జైలు పాలయ్యి అక్కడి నుంచి వచ్చి 21 రోజు అవుతుంది. ఇప్పుడు ఇంతవరకు కూడా ఏ పని పోటుకి బయటికి వెళ్ళలేని పరిస్థితి అంటున్నారు. ప్రజెంట్ ఇంటి దగ్గర ఎలా గడుస్తుంది ఏంటి? ఇంటికాడ ఎలా గడుస్తుందంటే అలాగే గడుస్తుందండి. అప్పులు చేసుకుని తింటున్నాము. రాలేదు అని బాధపడ్డాము. వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చారు, ఎవరు మమ్మల్ని పట్టుని చేసుకోవట్లేదు. మేము ఎలా తినాలా ఏటి
వాళ్ళు రాకముందు అప్పులు చేసుకొని తిన్నాం, 110 రూపాయల దాకా అప్పులు చేసుకొని తిన్నాం. ఇప్పుడు అప్పులు కూడా ఊరుకోవట్లేదు, అద్దెలు కూడా ఊరుకోవట్లేదు. మేము ఎలా బతకాలండి? ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతో కొంత సాయం చేశారు. ఇప్పుడు ఏంటంటే ఎంత వచ్చాయి కళ్యాణ 5 లక్షలు వేసాడు, 6 లక్షలు వేసాడు, డబ్బులు తీసుకోను లేదని అంటున్నారండి. కళ్యాణ్ గారు, మౌలి గారు, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ డబ్బులు వేసాలు లేవని అంటున్నారు. మాకైతే రూపాయి అయితే మాకు అందలేదు, అందిన డబ్బులు కూడా అందలేదని అంటున్నారు. మరి డబ్బులు ఎవరి దగ్గర తెలియదు, మాకైతే 10 పైసలు కూడా అందలేదు. కానీ ఇప్పుడు ఎలా తింటున్నారా వంతున్నారా? ఇప్పుడు ఎవరు మమ్మల్ని అడగట్లేదు. వచ్చినప్పుడే ఆ రోజే వచ్చిన రోజు జట్టిలో అందరూ పట్టింపు చేసుకున్నారు, సన్మానం చేశారు అందరికూను. ఆ సన్మానం చేసిన మా కడుపు నిండిపోదు కాదు, అప్పులో కూడా ఊరుకోవట్లేదు. ఇప్పుడు ఎంతో కొంత ఆ పౌరత్వం ఉన్నప్పుడు ఎంతో కొంత సాయం చేశారు. ఇప్పుడు మీరు గెలిచారు కాబట్టి ప్రతి వాళ్ళకు ఏది బాధలు పడితే సాయం చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు సాయం చేస్తున్నాడు, కళ్యాణ్ సాయం చేస్తున్నాడు. ఇప్పుడు మా బంగ్లాదేశ్లో సిక్కుపోయిన వాళ్ళకి ఎందుకు సాయం చేయట్లేదు? మా మత్స్యకారులు అంతా ఎందుకు అంత చూపుగా చూస్తున్నారు? అతను మేమేం చేయలేదా? మేము ఓట్లు వేయలేదా? ఏటేయలేదు. మాకు అంతే చేపల వాళ్ళు అంతే పిచ్చి పడిపోయిన అతను. ఇప్పుడు అంతే మా గురించి కూడా ఆలోచించలేదు, పట్టం కూడా చేసుకోవట్లేదు. ఇప్పుడు కాస్త కోస్తో మా అతను దయిండు మేము అడుక్కున్న పేద పెడుతున్నాం మేము. ఎందుకంటే మా మగోళ్ళు కూడా కష్టపడిన ఓపిక కూడా లేదు, వాళ్ళకి హాస్పిటల్ పాలు అయిపోయారు, ఆరోగ్యాలు కూడా బాగలేవు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళని పరిస్థితి కూడా బాగలేవు. మాకు కూడా వాళ్ళు తిప్పి మాకు కూడా ఆరోగ్యాలు కూడా బాగలేవు. ఇప్పుడు ఎంతో కొంత కళ్యాణ్ బాబు, మౌలి గారు, చంద్రబాబు నాయుడు ఎంతో మాకు సాయం చేసి ఆ పౌరత్వం అయితే 5 లక్షలు వేశారని అంటున్నారు. మాకు ఇప్పుడు ఎంతో మీరు 5 లక్షల కుటుంబంకు మాకు దయచేసి మాకు వేస్తే మీ వల్ల మేము ఏదో ఎంతో కొంత తప్పులు తీర్చుకొని అది బాగు చేసుకుంటాం. పిల్లల ఫీజులు కూడా కట్టిన పరిస్థితిలో మేము ఉన్నాము. ఇప్పుడు ఇంటద్దులు కూడా కట్టలేదు, ఇల్లు ఖాళీ చేసేమని అంటున్నారు. మీ దయచేసి ఎంతో కొంత వేయండి, మీ చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నాం. దయచేసి నమస్కారం అండి మీకు. మౌలి గారు చెప్పండి, మీ గ్రామంలో ప్రస్తుతం వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి? చూస్తే మీరే వాళ్ళందరికీ కూడా ఒక పెద్దగా కనిపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి? 9 కుటుంబాల పరిస్థితులు నేడు ఎలా ఉంది? ఈ 9 మంది కుటుంబాలని కూటమి ప్రభుత్వం చొరవతోనే మమ్మల్ని 100 రోజులు తీసుకురావడం అయితే జరిగింది. కానీ దానికి మేము ప్రభుత్వానికి రుణపడి ఉంటాం, కాదనట్లేదు. కానీ ఈ 9 మంది మత్స్యకారులు కూడా ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే బంగ్లాదేశ్ జైల్లో అక్కడ తిండి సరిగ్గా తినలేక, అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం వచ్చి అక్కడ సరిగా మానసిక ఒత్తిడి పడి ఇవన్నీ చాలా ఇబ్బందులు పడ్డారు. ఈరోజు వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి హాస్పిటల్కి తిరిగి ఈరోజు ఇలాగ వచ్చారు. నిన్న మా ఊరు వచ్చి స్వస్థలానికి వచ్చి రావడం జరిగింది. అందులో భాగంగా ఈ వీళ్ళకి ఎటువంటి ఆర్థిక సాయం అనేది చేయలేదు. కావున ప్రభుత్వం వారు స్పందించి తక్షణమే వీళ్ళ కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తారని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఎందుకంటే గతంలో పాకిస్తాన్లో చిక్కున్న 23 మందికి కూడా గత ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. కనుక ఈ ప్రభుత్వం కూడా బంగ్లాదేశ్లో చిక్కుకున్న వాళ్ళకి కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసి మా మత్స్యకారులు ఆదుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈరోజు విశాఖపట్నంలో మా వాళ్ళు ఉంటున్న వాళ్ళు వైజాగ్లో ఫీజులు కట్టుకోలేక, ఇంటద్దులు కట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కావున గవర్నమెంట్ స్పందించి తక్షణమే మా వారికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసి మా కుటుంబాలని రోడ్డును పడకుండా ఆదుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాం. ఒకవేళ అలాగ ఆదుకోలేని పరిస్థితిలో మేము రోడ్డు ఎక్కే పరిస్థితులు వస్తాయని చెప్పేసి మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నామండి. సో చూసాం కదా, ఈ మత్స్యకారులు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తున్నది. ఎందుకంటే సుమారుగా 100 రోజుల పాటు విదేశీయుల జైల్లో మగ్గినటువంటి మత్స్యకారులు వచ్చి సుమారుగా 21 రోజు అవుతున్నా సరే ప్రభుత్వ అధికారులు కానీ, ప్రభుత్వాలు కానీ, అలాగే స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ కూడా కనీసం పరామర్శించలేదంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం చూసుకుంటే ఆ కుటుంబ పరిస్థితులు అంతా కూడా చిన్నభిన్నమైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయంటూ చెప్తున్నారు. ఎందుకంటే కనీసం తినడానికి తిండి లేనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి అంటుంది. ఎందుకంటే గతంలో వాళ్ళు జైల్లో ఉండేటప్పుడు అప్పులు చేసాము, అప్పులు కూడా ఈరోజు చేసలేని పరిస్థితి అంటున్నారు. అదేవిధంగా వీళ్ళకి సంబంధించినటువంటి పిల్లలకు కూడా కనీసం ఫీజులు కట్టలేనటువంటి పరిస్థితుల్లో మేమైతే ఉన్నామంటూ కూడా చెప్పుకొని వస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకుని మాకైతే తగు పరిహారం ఏదో ఒక విధంగా చెల్లించాలంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం ఇది విజయనగరంలో మత్స్యకారుల యొక్క పరిస్థితులు. కెమెరా పర్సన్ నాడితో రాజేష్, RTV, విజయనగరం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.